ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. మనకి అతి తొందరలో చంద్రగ్రహణం రాబోతుంది. ఈ వీడియోలో చంద్రగ్రహణం అంటే ఏమిటి, చంద్రుడిపై పడుతున్న ఈ చీకటి నీడే చంద్రగ్రహణానికి సంకేతం. భూమి తన నీడను చంద్రుడిపై వేయడం వల్లే చంద్రగ్రహణం ఏర్పడాలంటే సూర్యుడు, భూమి, చంద్రుడు దాదాపు ఒకే సరళ రేఖలోకి రావాలి. సూర్యుని కాంతిని భూమి అడ్డుకుంటుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిపై చంద్రుడు భూమి యొక్క పలుచని నీడలోకి ప్రవేశిస్తాడు. తర్వాత గాఢమైన నీడలోకి వెళ్లే కొద్దీ చంద్రుడి ప్రకాశవంతమైన భాగం క్రమంగా చీకటిగా మారుతుంది. చంద్రుడు పూర్తిగా భూమి గాఢమైన నీడలోకి ప్రవేశించినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా మాయమైపోకుండా బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. చంద్రుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు? దానికి కారణం భూమి వాతావరణం. ఎరుపు, నారింజ రంగులు ఎక్కువ, నారింజ రంగుల కాంతి మాత్రం చంద్రుడు ఎర్రటిరుల ప్రయాణించే రంగులో కనిపిస్తాడు. చంద్రగ్రహణం 2026 ఆగస్టు 27వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సర శ్రావణ శుక్ల పూర్ణిమ గురువారం ఖండగ్రస చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అంటే చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు. అంటే ఎక్కడా కనిపించదు కాబట్టి మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే ఇండియాలో చంద్రగ్రహణం అనేది కనిపించదు. కనిపిస్తేనే మనం నియమాలు పాటించాలి, దానికి సంబంధించిన నియమాలు. కనిపించకపోతే మనం ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఓం నమ శివాయ. అరుణాచల శివ.